తప్పించలేడుగా 99.99% సేఫ్ సెక్యూర్ అవ్వచ్చు. ఒక నలుగురున్న ఒక ఫ్యామిలీ ఫార్చ్యూనర్ కారులో 150లో వెళ్తుంది. జస్ట్ ఇమాజిన్ 150లో వెళ్తున్న కారు పంచర్ అయింది. ఏమైతుంది? బ్లాస్ట్, పల్టీలు కొడుతుంది. ఎవడైనా బ్రతికే ఛాన్స్ ఉందా? కానీ ఆ నలుగురు సబ్జెక్ట్ ఫాలో అవుతున్నారు. యూనివర్స్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, పంచభూతాల బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ప్రకృతి ఆశీర్వాదం ఉంది. ఏమైందో తెలుసా? పంచర్ అయింది కానీ ఎవరికి ఏమీ జరగలే. ఆ పక్కనే పంచర్ షాప్ ఉంది. దట్ ఈజ్ అహం. మీరు పుట్టినప్పటి నుండి టిల్ డేట్ ఈ రోజు వరకు మీరు బాధపడుతున్న ప్రతి అంశము మీ కంటి ముందు కనిపిస్తా ఉంది. రిపీటెడ్గా మన అనుకున్న వాళ్ళు మీరు లాస్ అయి ఉంటారు. ఆ లాస్ మీ కంటి ముందు కనిపిస్తా ఉంది. తెలియకుండా చాలా ఎమోషనల్ అవుతున్నారు. గుర్తు పెట్టుకోండి, ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో ఏదో ఒక రోజు ఆశ్చర్యాలై కూర్చుంటారు. ఎప్పుడైతే మీరు ఆచరణ చేస్తారో భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు పొంగిపోతాయి. డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. మేనిఫెస్టేషన్ చేస్తున్న వాళ్ళు 100% ఫాలో అవ్వాల్సిన టు డూ లిస్ట్ ఇక్కడ ఉంది. మనకి తప్పకుండా ఫాలో అవ్వాలి. ప్రతిరోజు మిస్ అవ్వకుండా చేయవలసిన అంశాలనే పనుల్ని మాత్రమే టు డూ లిస్ట్ అంటాం. 110% ఈ టు డూ లిస్ట్ మీరు ఫాలో అయితేనే మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్స్కి, ఎఫర్మేషన్స్కి, విజువలైజేషన్స్కి, మనీ మెడిటేషన్స్కి రిజల్ట్ వస్తుంది. ఏంట టు డూ లిస్ట్? తప్పకుండా చేయవలసిన ముఖ్యమైన పనులు ఏంటి అనేది ఈ వీడియోలో రివ్యూ చేయబోతా ఉన్నా. స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమః శివాయ. ఓం హ్రీం దుమ్ దుర్గాయ నమః. ఓం సం శనీశ్వరాయ నమః. అనంత బ్రహ్మాండానికి పంచభూతాలకి నా సర్వదా కృతజ్ఞత. అహం బ్రహ్మాస్మి. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. ఆత్మ నమస్కార్. మీరందరూ సేఫ్ అండ్ సెక్యూర్ లైఫ్ని లీడ్ చేస్తున్నారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఈరోజు ఒక కొత్త టాపిక్ మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. మేనిఫెస్టేషన్ ఎవరైతే చేస్తూ ఉన్నారో, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, ద హోల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద యూనివర్స్, లాస్ ఆఫ్ యూనివర్స్ని ఎవరైతే ఆచరణలో పెడుతున్నారో ఇమ్మీడియట్గా చేయాల్సిన కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఇమ్మీడియట్గా ఫాలో అవ్వాల్సిన కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి. వీ కాల్ ఇట్ ఈజ్ ఏ టు డూ లిస్ట్ అని చెప్తాం. ఇవి తప్పకుండా ఆచరణలో పెట్టాల్సిన అంశాలు. మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్ ఏదైతే డైలీ బేసిస్లో, ఆన్ ఎ రెగ్యులర్ బేసిస్లో చేస్తూ ఉంటారో 100% ఈ విషయాలు ఫాలో అవ్వాలి. ఫాలో అవుతున్నారో లేదో క్రాస్ చెక్ చేసుకోండి. ఫాలో అవుతుంటే ఎస్ అని చెప్పి కామెంట్లో టైప్ చేయండి. లేదు ఇప్పటివరకు ఫాలో అవ్వట్లేదు, ఇప్పటి నుంచి రెడీ అవుదాం అనుకుంటే ఐఎమ్ రెడీ ఫర్ ద యూనివర్సల్ బ్లెస్సింగ్స్ అని కామెంట్లో టైప్ చేయండి. సో టు డూ లిస్ట్ పాయింట్ నెంబర్ 1, ఛానలైజింగ్ యువర్ క్రియేటర్ ఎనర్జీస్. ఛానలైజింగ్ యువర్ క్రియేటర్ ఎనర్జీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనర్జీ, శక్తి. మహాశివుడు చెప్పిన సీక్రెట్, భౌతిక శరీరంలో 112 ఎనర్జీ సెంటర్స్ ఉన్నాయి, 112 చక్రాస్ ఉన్నాయి, 112 శక్తి పీఠాలు అని చెప్పొచ్చు. ఓవరాల్గా 114 చక్రాస్ ఉన్నాయి. ఇన్సైడ్ ఆఫ్ ద బాడీ 112 చక్రాస్, అవుట్ సైడ్ ఆఫ్ ద బాడీ 2 చక్రాస్. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇది ఒక ఎనర్జీ హబ్, ఇది ఒక భౌతిక శరీరం అనుకుంటున్నారు. ఇట్స్ నాట్ జస్ట్ ఫ్లష్ అండ్ బ్లడ్ అండ్ బోన్స్, ఇట్స్ అన్ ఎనర్జీ హబ్, ఎనర్జీ సెంటర్. మనుష్యే దైవమే మనుష్య రూపేణ అన్నారు. దైవశక్తి, విశ్వశక్తులతో మాత్రమే ఈ భూగ్రహం మీద జన్మను పొంది ఉన్నాము. దైవ కళలతో, విశ్వ కళలతో జన్మ పొంది ఉన్నాము. వీ హ్యావ్ ఎన్ ఎనర్జీస్. ఏ ఎనర్జీస్ ఉన్నాయి? క్రియేటర్ ఎనర్జీస్ ఉన్నాయి. అందుకే ఐఆమ్ క్రియేటర్, అహం బ్రహ్మాస్మి అంటేనే దాని మీనింగ్ అది. అద్వైతం నుంచి తీసుకొచ్చిన సాంస్క్రిట్ వర్డ్ ఐఆమ్ గాడ్, ఐఆమ్ యూనివర్స్, ఐఆమ్ సుప్రీం అన్న మీనింగ్ వస్తుంది. ఎప్పుడైతే ఐఆమ్ గాడ్, ఐఆమ్ యూనివర్స్, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్ అన్న క్లారిటీ వస్తుందో, నేనే నా భవిష్యత్తుకి సృష్టికర్త, నేనే నా వర్తమానానికి సృష్టికర్త, నేను నా జీవితానికి సృష్టికర్త అన్న క్లారిటీ వస్తుంది. సో ఈ భౌతిక శరీరంలో ఉన్న 112 ఎనర్జీ సెంటర్స్ని కూడా మనం క్రియేటర్ ఎనర్జీ సెంటర్స్ అని పిలవచ్చు. మీ బంగారు భవిష్యత్తుని మీరే లిఖించుకోవచ్చు. ఉద్యోగ అభివృద్ధి అయినా సరే, వ్యాపార అభివృద్ధి అయినా సరే, వ్యవసాయ అభివృద్ధి అయినా సరే, అనంత విశ్వ సంపదని గృహంలోకి ఆహ్వానించడానికైనా సరే, కెరియర్ని బిల్డ్ చేసుకోవడానికైనా సరే, ధనాన్ని ధనాకర్షణగా ఒక శక్తిని క్రియేట్ చేసుకోవాలి అనుకున్నా, మీరు ఏదైతే ఆకర్షిద్దాం అనుకుంటున్నారో, ఏదైతే మేనిఫెస్టేషన్ చేద్దాం అనుకుంటున్నారో, మీకు లైఫ్లో ఏమైతే గోల్స్, డ్రీమ్స్, డిజైర్స్, నీడ్స్, వాంట్స్ అయితే ఉన్నాయో వాటిని మీ అర్రి చేతులతో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. వాటినే క్రియేటర్ ఎనర్జీస్ ఉంటాం. మరి శరీరంలో ఉన్న క్రియేటర్ ఎనర్జీస్ని మనం ఏమి చేయాలా? ఛానలైజ్ చేయాలా. ఛానలైజ్ చేసే ముందు కాస్త ఎక్సర్సైజ్ చేయాలి మన ఎనర్జీస్ని. బాడీ మూవ్మెంట్ ఈజ్ ఎ న్యూ మెడిసిన్ అంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాడీకి మూవ్మెంట్ ఉండాలి. అట్లీస్ట్ 10,000 స్టెప్స్ తీసుకోండి అని చాలాసార్లు క్లాసెస్లో చెప్పానట్టు. హెల్త్కి మంచిది, యథావిధంగా బాడీలో ఉన్న ఎనర్జీ సెంటర్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. మరి ఎటువైపు వెళ్ళిపోతూ ఉన్నాయి మన ఎనర్జీస్? ఎటువైపు ఛానలైజ్ చేస్తున్నాం? నెగటివిటీ వైపా, అహం వైపా,
ఈర్ష్య వైపా, జలస్ వైపా, నా బ్రతుకింతే, నేనింతే, నా తలరాత రాసేశారు. ఉగాది వస్తుంది, పంచాంగం చూసేసాము, రాజపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉంది, ఖర్చు ఎంత ఉంది, సంపాదన ఎంత ఉంది, ఆల్రెడీ చూసేశాను అని వాటి వైపు ఛానలైజ్ చేస్తున్నారా మీ ఎనర్జీస్ని? లేదా మీకున్న ఆశయాల వైపు ఎనర్జీస్ని ఛానలైజ్ చేస్తున్నారా? మీకున్న డ్రీమ్స్, డిజైర్స్, నీడ్స్, వాంట్స్ మీద ఛానలైజ్ చేస్తున్నారా? పెద్ద పెద్ద కళలు కనండి, వాటిపైన ఎనర్జీస్ని ఛానలైజ్ చేయండి. కానీ మన ఎనర్జీస్ ఎటువైపు వెళ్తున్నాయి? నెగిటివిటీ వైపు వెళ్తుంది. నా వల్ల కాదు, నేనింతే, నా బ్రతికింతే, ఏం చేస్తానో, కర్మ ఫలితము, వాటి మీదకి నీ ఎనర్జీ వెళ్తుంది. పక్కింట్లో ఏమి జరుగుతూ ఉంది, న్యూస్లో ఏమొస్తూ ఉంది, ఎదురింట్లో ఏమి జరుగుతూ ఉంది, వీధి చివర నవ్వుతున్న గొడవ ఏంటి, ఈ విషయాలు తెలుసుకోవడం వరకు హిస్టీరిక్ అయిపోతున్నారు. బయట సొసైటీలో ఏమి జరుగుతుంది అన్న దాని మీదకి మీ ఎనర్జీ ఛానలైజ్ అవుతుంది. కానీ అసలు నీలోనే ఒక అద్భుత శక్తి ఉంది, నీలో ఒక జీవశక్తి ఉంది, నీలో ఒక విశ్వశక్తి ఉంది, నీలో నిగూఢంగా దాగి ఉన్న, ఇమిడీకృతమై ఉన్న జీవశక్తి, విశ్వశక్తి, అనంత విశ్వంతో మమేకమైతే ఎన్లైట్మెంట్ స్టార్ట్ అవుతుందని ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? నెవర్ అండ్ ఎవర్. ఒక్కసారి ఆలోచించండి. ఇది ఇమీడియట్గా టు డూ లిస్ట్. ఇది విశ్వజ్ఞానాన్ని ఫాలో అవుతున్నావా? విశ్వ దర్శనం కొరకు పరితపిస్తున్నావా? తెలిసి తెలియక థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తున్నావా? 110% తెలుసుకోవాల్సిన అంశము ఛానలైజింగ్ యువర్ ఎనర్జీస్, యువర్ క్రియేటర్ ఎనర్జీస్. యు ఆర్ ఏ క్రియేటర్. గుర్తుపెట్టుకోండి, మీకు మీరే సృష్టికర్త. ఉన్నత శిఖరాలకు వెళ్తున్నారు, ధనవంతులు అవుతున్నారు, కుబేరులు అవుతున్నారు, ఐశ్వర్యవంతులు అవుతున్నారు, లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారంటే దానికి కర్త, కర్మ, క్రియ మీరే, క్రియేటర్. ఒక వ్యక్తి దరిద్రుడిగా మిగిలిపోతున్నాడన్నా దానికి కారణం ఆ వ్యక్తి యొక్క కర్మ కాదు, ఆ వ్యక్తే. కర్మను మార్చే శక్తి దైవానికి కూడా లేదు. వైపుకు చిత్రగుప్తుడే లిఖిస్తున్నాడు. కానీ మీకు స్కోప్ ఉంది. ఒక్క మానవుడికి మాత్రమే వాడి కర్మని వాడు రచించుకోవచ్చు, తుడిచేయచ్చు చెడు కర్మల్ని. పని ద్వారా, మాట ద్వారా, ఆలోచన ద్వారా. అందుకే అన్నారు యద్భావం తద్భవతి అని భగవద్గీతలో. బైబిల్లో కూడా ఉంది యాజ్ ఎ మ్యాన్ థింక్ హీ ఈజ్ అని. ఖురాన్లో ఉంది వాట్ యూ థింక్ దట్స్ వాట్ యూ బికమ్. గౌతమ్ బుద్ధుడు చెప్పాడు మ్యాన్ ఈజ్ ఎ ప్రొడక్ట్ ఆఫ్ హిజ్ ఓన్ థాట్స్. 4 మార్గాలు ఒకటే గురించి చెప్తుంది. ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటావో అలానే తయారవుతావు. మరి అలానే భగవద్గీతలో రాసినప్పుడు నీ ఆలోచనలు మారితే నీ జీవితం మారుద్ది. యువర్ థాట్స్ క్రియేట్ యువర్ లైఫ్, యువర్ థాట్స్ క్రియేట్ యువర్ రియాలిటీ, యువర్ థాట్స్ గివ్స్ న్యూ మేనిఫెస్టేషన్ అని చెప్పొచ్చు. యువర్ థాట్స్ గివ్ న్యూ మేనిఫెస్టేషన్ అని చెప్పొచ్చు. సో మీ ఎనర్జీ సెంటర్స్ని ఛానలైజింగ్ చేయండి, మంచి కొరకు ఛానలైజేషన్ చేయండి. అనంత విశ్వశక్తితో మమేకం అవడానికి, దైవశక్తితో మమేకం అవడానికి, పంచభూతాలకు ఉన్న శక్తితో మమేకం అవడానికి, గురువులతో మమేకం అవడానికి, అనంత విశ్వ సంపదని గృహంలోకి తీసుకొని రావడం కొరకు ఎనర్జీస్ని ఖర్చు పెట్టండి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇమ్మీడియట్గా ఇది చేయాలి. అంతేగాని నా జీవితం అయిపోయిందని ఏడుస్తూ కూర్చుంటే మేనిఫెస్టేషన్ రిజల్ట్ రాదు. పాయింట్ నెంబర్ 2, క్లియరింగ్ ఓల్డ్ ఎనర్జీస్. మనలో కొన్ని ఓల్డ్ ఎనర్జీస్ ఉంటాయి, ఓల్డ్ స్ట్రక్కింగ్ ఎనర్జీస్ ఉంటాయి, బ్యాడ్ ఎనర్జీస్ ఉంటాయి, నెగిటివ్ ఎనర్జీస్ ఉంటుంది, కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు, నాజర్ ఉంటుంది. వాటన్నిటిని క్లియర్ చేయాలి. ఎలా చేయాలి? పాయింట్ నెంబర్ 1, 2 సంవత్సరాల క్రితమో, 3 సంవత్సరాల క్రితమో, 2 నెలల క్రితం ఒక సంఘటన జరిగి ఉంటుంది మనకి. అది చాలా బాధ పెడతా ఉంది. అది ఇంకా గుర్తుపెట్టుకుంటూ లూప్లో అదే ఆలోచిస్తూ వెళ్తుంటాం. అది ఓల్డ్ ఎనర్జీ. గత పాస్ట్ని తీసుకొని రాలేమో, పాస్ట్ని క్లియర్ అవుట్ చేయలేమో, పాస్ట్ని తుడిపేయలేము. కానీ వర్తమానాన్ని, భవిష్యత్తు మీ చేతిలో ఉంది, లిఖించుకోవచ్చు. జరిగిపోయిన సంఘటనల గురించి ఆలోచిస్తూ బాధపడితే లైఫ్లో ముందుకు వెళ్ళడం అది పక్కన పెట్టండి. దట్ ఈస్ ద నెంబర్ 1, క్లియరింగ్ ఓల్డ్ ఎనర్జీ. పాయింట్ నెంబర్ 2, అప్పుడప్పుడు రాక్ సాల్ట్తో స్నానం ఆచరించండి. సముద్ర ఉప్పు, కల్లుప్పు, గెడ్డుప్పు అంటాం, దానితో స్నానం ఆచరించండి. సాల్ట్ వాటర్తో బాత్ చేసేటప్పుడు హెడ్కి తడవకుండా చూసుకోండి. స్కాల్ప్కి తగిలితే హెయిర్ ఫాల్ అవుతుంది, నెగిటివ్ ఎనర్జీస్ పోతాయి. ఓంకారం ఎక్కువ వినండి, ఓంకారం చాంటింగ్ చేయండి, ఓంకారం ఇంట్లో ప్లే చేయండి. నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్తుంది. ఇంట్లో ధూపం వేయండి, నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్తుంది. ఇంట్లో దైవనామ స్మరణం చేయండి, విశ్వనామ స్మరణం చేయండి. హౌస్ ఈజ్ యువర్ ఫస్ట్ టెంపుల్, యువర్ బాడీ ఈజ్ యువర్ ఫస్ట్ టెంపుల్, యువర్ హౌస్ ఈజ్ యువర్ ఫస్ట్ టెంపుల్. మీ గృహమే మీకు మొదటి దైవం. ఆర్గనైజ్డ్గా పెట్టుకోండి. ఎక్కువ యూజ్ చేసిన క్లాత్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటే నెగిటివ్ ఎనర్జీ. గృహంకి ఎదురుగానే ఒక 10-15 జతలు ఉంటాయి చెప్పులు, నెగిటివ్ ఎనర్జీ. ప్రతి రూమ్లో, ప్రతి కార్నర్లో ఒక బౌల్లో రాక్ సాల్ట్ వేయండి, లేదా వాటర్లో వేసి రాక్ సాల్ట్ వేయండి. ప్రతి సింగిల్ కార్నర్ మీ గృహంలో, ప్రతి రూమ్లో ఒక కార్నర్లో పెట్టండి. ఏ కార్నర్ అయినా పర్వాలేదు. షూ ర్యాక్ ఎక్కడ ఉంటుందో అక్కడ పెట్టండి. సింహద్వారం ఎదురు ఆ ద్వారం పక్కన పెట్టండి. రాక్ సాల్ట్ పెట్టండి, ఆర్ రాక్ సాల్ట్ వాటర్ పెట్టండి. ఎనర్జీని లాగిస్తుంది. క్లియరింగ్ ఓల్డ్ ఎనర్జీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీడే చాలామంది మనకు కలుస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క ఎనర్జీస్ మన బాడీలోకి ఇన్కల్కేట్ అయిపోతాయి. పాజిటివ్ అయితే ఓకే, ఇఫ్ ఇన్ కేస్ నెగిటివ్ అయితే మీ ఆరా శక్తి దెబ్బతింటుంది. ఎప్పుడైతే మీ ఆరా శక్తి, జీవశక్తి, విశ్వశక్తి దెబ్బతింటుందో మేనిఫెస్టేషన్ జరగదు. సో ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో సత్సంగంలో ఉన్నాం,
ఎటువంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నాం, ఎవరితో అసోసియేషన్ బిల్డ్ చేస్తున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఎవరితో ట్రావెల్ చేస్తున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్. మీ మేనిఫెస్టేషన్ మీద ఇంపాక్ట్ చేస్తుంది. పాయింట్ నెంబర్ 3, డిక్లరేషన్స్, ఎఫర్మేషన్, స్క్రిప్టింగ్. డిక్లరేషన్స్ అంటే ఏంటి? ఎఫర్మేషన్స్ కంటే బాప్. డిక్లరేషన్ అంటే ప్రకటన. ఐఎమ్ ద బెస్ట్, ఐఎమ్ అబుండెన్స్, ఐ ఫీల్ వెల్దీ, ఐ ఆమ్ వెల్దీ, ఇవన్నీ డిక్లరేషన్స్. ఇద్దరు డిక్లరేషన్స్ కానీ, ఎఫర్మేషన్స్ కానీ, స్క్రిప్టింగ్ కానీ ప్రతిరోజు చేయాలి, ఏదో ఒకటి చేయాలి. నీకేమి కావాలో అది ఆల్రెడీ కలిగి ఉన్నాను, పొంది ఉన్నానన్న భావనతో మీరు బయటికి బిగ్గరగా ప్రకృతిలోకి రిలీజ్ చేయండి. 100% అవుతుంది. పాయింట్ నెంబర్ 4, విజువలైజేషన్. విజువలైజేషన్. మెంటల్ పిక్చర్ 1000 times గ్రేటర్ దెన్ వర్డ్స్. మాట కంటే మెంటల్ పిక్చర్ అనేది 1000 రెట్లు ఎక్కువ అని ప్రూవ్ అయింది. సో మీరు దేన్ని ఆకర్షిద్దాం అనుకుంటున్నారో, దేనిని సాధిద్దాం అనుకుంటున్నారో, ఏమి అచీవ్ చేద్దాం అనుకుంటున్నారో అది కంట ముందు మీకు కనిపించాలి. మెంటల్ పిక్చర్ కంట ముందు అలా మీకు కనిపించాలి. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ విజువలైజేషన్. విజువలైజేషన్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్, బిగ్గెస్ట్ స్టఫ్ మేనిఫెస్టేషన్ సంబంధించి. ఒక్క మాటలో చెప్పలేము, బట్ ఎవ్రీడే కూడా విజువలైజేషన్ 100% మీరు ఫాలో అవ్వాలి. అండ్ ఫైనల్లీ మెడిటేషన్ ఆర్ ప్రేయర్స్. ప్రేయర్ దైవశక్తితో, విశ్వశక్తితో మీరు మాట్లాడడం. మెడిటేషన్ దైవశక్తి, విశ్వశక్తి మీకు సంకేతాలు ఇవ్వడం. రెండు ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద పవర్ఫుల్ టు డూ లిస్ట్. అంటే ఇంపార్టెంట్గా చేయాల్సిన అంశాలు, ముఖ్యమైన అంశాలు. ప్రతిరోజు ఇవి ఆచరించాలి. ఇది ఆచరిస్తేనే నువ్వు రియల్ స్టూడెంట్ ఆఫ్ అహం బ్రహ్మాస్మి. ఇది నువ్వు ఆచరిస్తేనే రియల్ స్టూడెంట్ ఆఫ్ ది యూనివర్స్. నిజంగా విశ్వజ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెడుతున్న ఒక స్టూడెంట్గా ఎప్పుడు తెలుస్తుంది అంటే ఈ టు డూ లిస్ట్ ఫాలో అయినప్పుడు మాత్రమే. ఒక 2 ఇంపార్టెంట్ అప్డేట్స్. అనంత బ్రహ్మాండం నుండి ఆశీర్వాదాలు పొందాలి అంటే యూనివర్స్కి మనం రెస్పాండ్ అవుతున్నామని యూనివర్స్కి తెలియాలి. అలా తెలియాలి అంటే మీ యొక్క కామెంట్స్లో టైప్ చేయండి ఐ ఆమ్ రెడీ అని, యూనివర్స్ థ్యాంక్ యూ అని, యూనివర్స్ లవ్ యూ అని, మీ నేమ్, మీ లొకేషన్ కామెంట్లో టైప్ చేయండి. అలానే ఇంకా ఏమైనా మీరు గృహంలో ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటే అవి అందరితో డిస్కస్ చేయగలము అనుకుంటే కామెంట్స్లో టైప్ చేయండి. నిగూఢంగా దాగి ఉన్న విశ్వజ్ఞానాన్ని దానికి జోడిస్తూ మీ ముందుకు ఆ వీడియోస్ తీసుకొస్తాను. ఇట్స్ మై ప్రామిస్. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ముఖ్యంగా మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ నా తరపు నుండి, అహం బ్రహ్మాస్మి ఫ్యామిలీ తరపు నుండి, నా టీం తరపు నుండి ఇన్ అడ్వాన్స్ తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవ్వబోతున్నాము. ఓపెన్గా చెప్తా ఉన్నా, స్వేర్ ఆన్ మీ, స్వేర్ ఆన్ గాడ్. ఈ మాట చెప్పడంలో నాకు ఎటువంటి అనుమానం లేదు. 2025లో ఉన్నాము. వెస్టర్న్ న్యూ ఇయర్, ట్రైల్ బ్లేజర్స్ ఇయర్ అంటాము, స్నేక్ ఇయర్ అంటాము. అంటే స్పిరిచువల్ గిఫ్ట్స్ అన్ని భగవంతుడి నుంచి, విశ్వం నుంచి రిటర్న్ అయ్యే టైం అని చెప్పొచ్చు. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సబ్జెక్ట్ని పట్టుకుంటే దరిద్రుడు కూడా కుబేరుడై కూర్చుంటాడు, అంత పవర్ఫుల్ ఇయర్. అలానే ఉగాది వస్తుంది, తెలుగు నూతన సంవత్సరం. అనంత బ్రహ్మాండంలోనే లాట్ ఆఫ్ ప్లానెటరీ చేంజెస్ వస్తున్నాయి. రాసులతో సంబంధం లేకుండా గ్రహాలన్నీ మీకు సహకరించబోతున్నాయి విశ్వజ్ఞానాన్ని నిజ జీవితంలో ఆచరణలో పెడితే గనక. మరి ఈ ఉగాది తర్వాత నుండి మీ యొక్క బంగారు భవిష్యత్తుని మీరు లిఖించుకోవడానికి, రచించుకోవడం కొరకు స్పెషల్ 7 days ఉగాది ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ లాంచ్ యువర్ ఫ్యూచర్ అని ఒక స్పెషల్ ఉగాది ప్రోగ్రామ్ డిజైన్ చేస్తున్నాము. ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఏప్రిల్ 7వ తారీఖు వరకు ఆన్లైన్లో జూమ్ కాల్లో మార్నింగ్ 5:45, 6 నుండి మార్నింగ్ 7:30 వరకు ఉంటుంది. 7 days 7 రోజులు మీరు నేను కలిసి ట్రావెల్ చేయొచ్చు. ఆ 7 days క్లాసెస్ కూడా రికార్డింగ్ అవుతుంది. అటెండ్ అయిన వాళ్ళకి లైఫ్ లాంగ్ రికార్డింగ్ యాక్సెస్ ఇస్తున్నాము. కుటుంబ సమేతంగా అటెండ్ అవ్వండి. మీ జీవితంలో ఎటువంటి గోల్స్ పెట్టుకున్నా, మీది ఏ కెరియర్ అయినా, మీరు ఏ ఇండస్ట్రీలో ఉన్నా సరే, త్రూ మేనిఫెస్టేషన్ డబ్బుని సంపాదించవచ్చు, డబ్బుని సృష్టించవచ్చు, కోటీశ్వర్లుగా అవ్వచ్చు, లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు, కెరియర్ని 110% హెల్దీగా మీరు బిల్డ్ చేసుకోవచ్చు. సో అతి తక్కువ స్లాట్స్ ఉన్నాయి. డిఫరెంట్ కంట్రీస్ నుండి చాలామంది తెలుగు వాళ్ళు ఆల్రెడీ ఎన్రోల్ అయ్యి ఉన్నారు. ఇమ్మీడియట్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వండి. అతి త్వరలో కలుద్దాం. ప్రేయర్స్ టు ఆల్ ఆఫ్ యూ. సర్వే జనా సుఖినో భవంతు. అహం బ్రహ్మాస్మి సైనింగ్ ఆఫ్. జై హింద్, జై భారత్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. కలుద్దాం. ఈ సబ్జెక్ట్లోకి వచ్చారంటే ఈ సబ్జెక్ట్ని మీరు వదలద్దు. అదే ఇదేదో జరిగిపోతే ఒక రోజులో జరగలేదు, 2 రోజుల్లో జరగలేదు. దీన్ని ఇలా లైఫ్ లాంగ్ మన బాడీలో సోల్ ఉన్నంత వరకు దీన్ని ఆచరిస్తే మనకు ఏదో రోజు రిజల్ట్ అనేది చూస్తాం. తప్పనిసరిగా ఈ సబ్జెక్ట్ ను కంటిన్యూషన్ చేసుకోండి. ఈ సబ్జెక్ట్ వచ్చిందంటే మీరు ఏదో చేయాలా, ఏదో సాధించాలనే ఉద్దేశంతోనే ఈ సబ్జెక్ట్ మీకు అందుబాటులోకి వచ్చింది. ఈ సబ్జెక్ట్ ఈ గురువుగారు మీ దీంట్లోకి వచ్చారు. ఈ గురువుగారిని ఫాలో అవుతే
మనం అనుకున్నది సాధించవచ్చు. మనం ఏ గోల్లో ఆ గోల్ను మనం రీచ్ అవుతాం కంపల్సరీ. ఆ గురువు ఫాలో చేస్తేనే మనం సక్సెస్ సాధించగలుగుతాం. ఎందుకంటే మనకు అన్ని తెలుసు, అన్ని చదువుతుంటాం, కానీ ఒక గురువు గైడ్ లైన్స్ అనేవి ఈరోజు మీరు చూసి ఉంటాం మన క్లాస్ లో కూడా. ఆ గురువు గారు ఎలా 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 చేయాలి, ఎలా చేసుకోవాలి అన్ని ఉన్నాయి. కాబట్టి ఆ గురువుని ఫాలో అవ్వడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ గురువుతో జీవితాంతం జర్నీ చేస్తానని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ.